ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి గతించిన వారం నుండి ఈ దినం వరకు దేవుడు మనల్ని కాపాడినందుకు దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ మన జీవితంలో అనుగ్రహించిన మరొక పరిశుద్ధమైన ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ జూన్ నెల 13వ దినము పరిశుద్ధమైన ఆదివారపు ఆరాధనకు ఆయా స్థలాల్లో ఉన్న దేవుని బిడ్డలందరినీ కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఈ పరిశుద్ధమైన ఆదివారపు ఆరాధనలో మీరందరూ ఏకీభవించి దేవుని మహిమపరిచి దేవుని వాక్యమును విని మీరు బలపడాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసు ప్రభువా, మీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి కృపను బట్టి వందనాలు తండ్రి. ప్రభువానికి వందనాలు తండ్రి. ఈ జూన్ నెల 13వ దినము పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా ప్రభువా, నీ ఆరాధనలో పాలు పొందే గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. నీ కృపతోనే బలపరచండి. ఎవరు ఎక్కడో నీ ఆరాధనలో పాలు పొందుతున్నా వారికి నీ శాంతిని, నీ సమాధానమును, నీ ఆరోగ్యమును మీరు దయచేయమని యేసు నామమున ఈ ఆరాధనను ప్రారంభిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో పాటలు మనం పాడుకుందాం. ఈరోజు పాడబోయే పాటలన్నీ కూడా దైవజనులు అబ్రహాం పాస్టర్ గారు దేవుడు వారికి ఇచ్చిన అనుభవంలో నుంచి రాసిన పాటలు. మీకు ప్రతి వారం మేము పాడుతున్నాం, వినిపిస్తున్నాం. మీరు నేర్చుకుని దేవుని సన్నిధిలో పాడాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాం. దయచేసి గమనించండి. ఒకటి రెండు పాటలు పాడుకున్న అనంతరము దైవజనులు అబ్రహాం గారు దేవుని వాక్య సందేశమును అందిస్తారు. తప్పనిసరిగా దేవుని వాక్యం మీరు విని బలపడాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. పాటలు మనం పాడుకుందాం. మొదటి పాట జవాబు అయిన దేవ ధ్యానింతు నిరతము అనే పాటను మనం పాడుకుందామండి. జవాబు అయిన దేవా ధ్యానింతు నిరతము, జవాబు అయిన దేవా ధ్యానింతు నిరతము, పిలచి మలచిన పరమాత్ముడా ఆదరించిన ఆరాధ్యుడా, పిలచి మలచిన పరమాత్ముడా ఆదరించిన ఆరాధ్యుడా, జవాబు అయిన దేవా ధ్యానింతు నిరతము, సమాధుల గుండ నడచితిని, సమస్యల వలలో చిక్కి తిని, సమాధుల గుండ నడచితిని, సమస్యల వలలో చిక్కి తిని, కనికరించిన కృపామయుడా ఆదరించిన ఆరాధ్యుడా, కనికరించిన కృపామయుడా ఆదరించిన ఆరాధ్యుడా, జవాబు అయిన దేవా ధ్యానింతు నిరతము, జవాబు అయిన దేవా ధ్యానింతు నిరతము, కన్నీటి బ్రతుకున కృంగితిని
ఆకలితో నేను అలమటిల్చితిని, కన్నీటి బ్రతుకున కృంగితిని. ఆకలితో నేను అలమటిల్చితిని, కౌగిలిలో నన్ను దాచిన దేవా, ఆత్మతో నన్ను నింపిన ప్రభువా. కౌగిలిలో నన్ను దాచిన దేవా, ఆత్మతో నన్ను నింపిన ప్రభువా. పాడదామండి. జవాబు అయిన దేవా, జానింతు నిరతము. జవాబు అయిన దేవా, జానింతు నిరతము. పిలచి మలచిన పరమాత్ముడా, ఆదరించిన ఆరాధ్యుడా. పిలచి మలచిన పరమాత్ముడా, ఆదరించిన ఆరాధ్యుడా. జవాబు అయిన దేవా, జానింతు నిరతము. హృదయము తెరచి ప్రార్థించెదం, నా నోరు విప్పి స్తుతించెదం. హృదయము తెరచి ప్రార్థించెదం, నా నోరు విప్పి స్తుతించెదం. సిలువ ప్రేమను ప్రకటింతు దేవా, నీకై శ్రమలు భరింతు ప్రభువా. సిలువ ప్రేమను ప్రకటింతు దేవా, నీకై శ్రమలు భరింతు ప్రభువా. జవాబు అయిన దేవా, జానింతు నిరతము. జవాబు అయిన దేవా, జానింతు నిరతము. పిలచి మలచిన పరమాత్ముడా, ఆదరించిన ఆరాధ్యుడా. పిలచి మలచిన పరమాత్ముడా, ఆదరించిన ఆరాధ్యుడా. జవాబు అయిన దేవా, జానింతు నిరతము. జవాబు అయిన దేవా, జానింతు నిరతము. హల్లెలూయా. మంచిదండి. మరొక పాటను మనం పాడుకుందాం. పాటల పుస్తకం నుండి తోడులేని మోడునైతిని యేసయ్య, గూడులేని పక్షినైతిని, నరకబడితిని, నేను ఎండిపోతిని అనే పాటను మనం పాడుకుందామండి. తోడులేని మోడునైతిని యేసయ్య, గూడులేని పక్షినైతిని. తోడులేని మోడునైతిని యేసయ్య, గూడులేని పక్షినైతిని. నరకబడితిని, నేను ఎండిపోతిని. నరకబడితిని, నేను ఎండిపోతిని. తోడులేని మోడునైతిని యేసయ్య, గూడులేని పక్షినైతిని. అయిన వారికి నేను దూరమైతిని, ఉన్న వారికి నేను భారమైతిని. అయిన వారికి నేను దూరమైతిని, ఉన్న వారికి నేను భారమైతిని. నీవు చూచుచుంటివి, నేను ఏడ్చుచుంటిని. నీవు చూచుచుంటివి, నేను ఏడ్చుచుంటిని. తోడులేని
మోడునైతిని, యేసయ్య గూడులేని పక్షినైతిని. నరకబడితిని నేను ఎండిపోతిని, నరకబడితిని నేను ఎండిపోతిని. నా గుండె నాలో మండుచున్నది, అది ఎల్లప్పుడు నీకై ఏడ్చుచున్నది. నా గుండె నాలో మండుచున్నది, అది ఎల్లప్పుడు నీకై ఏడ్చుచున్నది. గాయపడితిని నేను బాధపడితిని, గాయపడితిని నేను బాధపడితిని. తోడులేని మోడునైతిని, యేసయ్య గూడులేని పక్షినైతిని. తోడులేని మోడునైతిని, యేసయ్య గూడులేని పక్షినైతిని. నరకబడితిని నేను ఎండిపోతిని, నరకబడితిని నేను ఎండిపోతిని. నీ వాక్యమే నాకు శరణమైనది, నీ ధ్యానమే నాకు మార్గమైనది. నీ వాక్యమే నాకు శరణమైనది, నీ ధ్యానమే నాకు మార్గమైనది. తోడుండుము నన్ను నడిపించుము, తోడుండుము నన్ను నడిపించుము. తోడులేని మోడునైతిని, యేసయ్య గూడులేని పక్షినైతిని. నరకబడితిని నేను ఎండిపోతిని, నరకబడితిని నేను ఎండిపోతిని. తోడులేని మోడునైతిని, యేసయ్య గూడులేని పక్షినైతిని. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పమన్నప్పుడు హల్లెలూయా చెప్తున్నారండి. దేవునికి స్తుతులు మనం చెల్లించాలి. హల్లెలూయా. మంచిదండి. మరొక పాటను, చివరి పాటను మనం పాడుకొని దైవజనులు అబ్రహాం గారు వాక్య సందేశం అందిస్తారు. తప్పనిసరిగా మీరు వినాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. దైవజనులు నాన్నగారు అనుభవపూర్వకంగా రాసిన వారి జీవితంలో శోధనలో వేదనలో అందరూ దూరమైన పరిస్థితుల్లో దేవుని వెంటాడినప్పుడు దేవుడు దైవజనుని ఆశీర్వదించిన విధానం, ఆ శ్రమల్లో ఆ నిందల్లో అవమానాల్లో దేవుడు ఆయనకు తోడున్న విధానం గురించి రాసిన పాటలన్నీ కూడా మీతో పాడుతున్నాం. మీరు నేర్చుకోవాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. చివరి పాట, నా చేతులు నీ పాదములు పట్టినే, నీ చేతులు నా తలపై దీవెన తెచ్చినే అనే పాటను మనం పాడుకుందాం. ఈ పాటను కూడా దైవజనులు అబ్రహాం పాస్టర్ గారు రాశారు. మీరు విని నేర్చుకోవాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. నా చేతులు నీ పాదములు పట్టెనే, నీ చేతులు నా తలపై దీవెన ఇచ్చినే. నా చేతులు నీ పాదములు పట్టెనే, నీ చేతులు నా తలపై దీవెన ఇచ్చినే. విడువని బంధమే చెరగని స్నేహమే, విడువని బంధమే చెరగని స్నేహమే, మరపురాని మధురమైన భాగ్యమాయనే, మరపురాని మధురమైన భాగ్యమాయనే. విడువని బంధమే చెరగని స్నేహమే, మరపురాని మధురమైన భాగ్యమాయనే. నా చేతులు నీ పాదములు పట్టెనే,
నీ చేతులు నా తలపై దీవెన ఇచ్చినే. ఎండిన భూమిలో నేను పడి మొలిచితిని, జీవజలము నీవై దర్శించితివి. ఎండిన భూములో నేను పడి మొలిచితిని, జీవజలము నీవై దర్శించితివి. నీ ఆజ్ఞల మేరలో నన్ను కాచి, నీ కాలములో నాకు ఫలమిచ్చితివి. నీ ఆజ్ఞల మేరలో నన్ను కాచి, నీ కాలములో నాకు ఫలమిచ్చితివి. నా చేతులు నీ పాదములు పట్టెనే, నీ చేతులు నా తలపై దీవెన ఇచ్చినే. విడువని బంధమే చెరగని స్నేహమే, విడువని బంధమే చెరగని స్నేహమే, మరపురాని మధురమైన భాగ్యమాయనే. మరపురాని మధురమైన భాగ్యమాయనే. కాలాలు మారినా మారవు నీవు, కరుణించే నీ హస్తం కురచ కాదు. కాలాలు మారినా మారవు నీవు, కరుణించే నీ హస్తం కురచ కాదు. నీ మూటలు దాచబడిన జీవం నాది, నా శ్వాస విశ్వాస వాక్యపు నాది. నీ మూటలు దాచబడిన జీవం నాది, నా శ్వాస విశ్వాస వాక్యపు నాది. నా చేతులు పడదామండి నీ పాదములు పట్టెనే, నీ చేతులు నా తలపై దీవెన ఇచ్చినే. నా చేతులు నీ పాదములు పట్టెనే. యేసయ్యా నీ చేతులు నా తలపై దీవెన ఇచ్చినే. విడువని బంధమే చెరగని స్నేహమే, విడువని బంధమే చెరగని స్నేహమే, మరపురాని మధురమైన భాగ్యమాయనే. మరపురాని మధురమైన భాగ్యమాయనే. మరణము వరకు నీతో కొనసాగెదా, మహిమగల నీ రాజ్యము నే చేరెదా. మరణము వరకు నీతో కొనసాగెదా, మహిమగల నీ రాజ్యము నే చేరెదా. మహిమ రూపము దాల్చి తృప్తి పొందెదా, మహిమలో నిన్నుగాంచి పరవశించెదా. మహిమ రూపము దాల్చి తృప్తి పొందెదా, మహిమలో నిన్నుగాంచి పరవశించెదా. నా చేతులు నీ పాదములు పట్టెనే, నీ చేతులు నా తలపై దీవెన ఇచ్చెనే. నా చేతులు నీ పాదములు పట్టెనే, నీ చేతులు నా తలపై దీవెన ఇచ్చెనే. విడువని బంధమే చెరగని స్నేహమే, విడువని బంధమే చెరగని స్నేహమే, మరపురాని మధురమైన భాగ్యమాయనే. మరపురాని మధురమైన భాగ్యమాయనే. హల్లెలూయా. ఇంతవరకు పాటలు విన్న మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆత్మ సంబంధమైన పాటలు,
అనుభవంతో రాసిన పాటలు మీ ఆత్మీయ జీవితంలో మేలు కలగాలని మేము ప్రార్థన చేస్తున్నాము. తప్పనిసరిగా మీరు ఈ పాటలను మీరు నేర్చుకోనండి, ప్రతిరోజు పాడుకోనండి. వేదనలో శోధనలో దేవుడే మనల్ని ఆదరిస్తాడు. ఈ పాటల ద్వారా దేవుడే ఓదార్పును కలుగు చేస్తాడు. ఈ ఆరాధనను మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీకు తెలిసిన వారికి పరిచయం చేయండి. దేవుని పరిచర్య ముందుకు కొనసాగునట్లు, అనేక ఆత్మను రక్షించబడినట్లు అనేక మందికి పరిచయం చేయాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో దైవజనులు అబ్రహాం పాస్టర్ గారు వచ్చి వాక్య సందేశం అందిస్తారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు ఎక్కడి వారు అక్కడ కూర్చుని కదలకుండగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. మంచిదండి. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన దీవెనకరమైన కనికరాన్ని బట్టి ఈ ఆదివారపు ఆరాధనలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 2వ అధ్యాయము, నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనం, 24వ వచనం, 25వ వచనాన్ని మనం చదువుకుందాం. 23, 24, 25 వచనాలు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఆరాధనలో ఏకీభించిన వారందరూ కూడా మరి వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి గారు, మీకు వందనాలు. కుమారుడు, మా రక్షకుడు, జీవాధిపతిని యేసుక్రీస్తు ప్రభు మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా మీకు స్తుతులు. తండ్రి, ఈ ఆదివారపు ఆరాధనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇంతవరకు పాడినటువంటి పాటలను బట్టి మీకు వందనాలు. మా జీవితాల్లో శ్రమల మధ్యన మీరు మా చేత వ్రాయించినటువంటి ఆ పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు, మిమ్మల్ని ఆరాధించే సమయం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడు వాక్యంలోనికి వెళుతుండగా వాక్యమైన యేసు మీరు మాతో మాట్లాడండి. వాక్యము ద్వారా నీ ప్రజలను దర్శించండి, వారిని కరుణించి వారితో మాట్లాడండి. తండ్రి, మాతో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే మనసును దయచేయండి. తండ్రి, మీరు మాతో మాట్లాడితే అది ఆశీర్వాదంగా ఉంటుంది. మీరు మాట్లాడితే మా మీద ప్రభువా మాకు సంతోషం కలుగుతుంది. కనుక మీరు మాట్లాడమని, మమ్మల్ని ధైర్యపరచమని, వాక్యం ద్వారా దర్శించమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గమనించండి, దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలు బాధపడుతున్నట్లుగా,
వేదన చెందుతున్నట్లుగా, మూలుగుతున్నట్లుగా వారు గమనించండి దేవునికి మొరపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి, వాక్యాన్ని మనం చూసినప్పుడు వారు మన దేవుని యొద్దకు చేరిందని ఆ మాటలు మనం గమనించవచ్చు. తర్వాత మనం చూస్తే, కాగా వారి దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. గమనించండి, ఈ వాక్య భాగాలను మనం ధ్యానించేటప్పుడు ఎందుకు దేవుడు వారిని బాధ పెట్టినట్లుగా, బాధకు వదిలేసినట్లుగా, ఐగుప్తులో శ్రమల పాలు అవుతుంటే, తన ప్రజలు నిందలు పడుతుంటే, ఇబ్బందులు పడుతుంటే దేవుడు ఆలస్యం చేసినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. యాకోబు గర్భాన పుట్టిన వారు గమనించండి, కోడల్లో మినహాయించి 70 మంది గమనించండి యాకోబు సంతానము ఐగుప్తు దేశంలో ఉన్నారు. వారు విస్తరించి అభివృద్ధి చెంది ప్రబలారు, వర్ధిల్లారు. యోసేపు చనిపోయాడు. గమనించండి, ఫరో కూడా చనిపోయాడు. వారి సంతానము వారున్న చోట విస్తరించడమే కాకుండా 430 సంవత్సరాలు గమనించిన ఐగుప్తు దేశంలో వారు బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వంలో ఉంటూనే గమనించండి, ఆ రోజుల్లో మందిరాలు లేనిటువంటి రోజులు, వాక్యము తెలియనటువంటి రోజులు. కానీ గమనించండి, మందిరము లేదు, దైవజనం లేడు, వాక్యం లేదు. కానీ వారి దేవుడు వారి ప్రార్థన విన్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం మనం చూస్తున్నామండి. మందిరము లేదు, గుర్తుపెట్టుకోండి, వాక్యం లేదు ఆ దినాల్లో. గమనించండి, వారు గమనించండి ఆ బానిసత్వములో దేవునికి మొర్రపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, ఈ దినాల్లో కూడా మందిరాలు ఉన్నాయి కానీ ఆరాధన చేసుకునే పరిస్థితులు లేవు. చాలా భయంకరమైనటువంటి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి. అనేక సమస్యలు, అనేక శోధనలు, అనేక రోగములు, అనేక ఇబ్బందులు మనకు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గమనించండి, ఎవరికి వారే ఇంటి దగ్గర ఉండి గమనించండి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి పరిస్థితులు. అయితే గమనించండి, అప్పటికి ఇప్పటికి ఒక తేడా ఏమిటంటే గమనించండి, మందిరాల్లో ఆరాధన, ఆ రోజులు మందిరాలు లేవు కానీ, ఆరాధన లేవు కానీ సరాసరి వాళ్ళు దేవునికి ప్రార్థన చేసేవారు. ఈ రోజునైతే గమనించండి, ఆరాధన మందిరాల్లో జరగడం లేదు కానీ ఆరాధన జరిగే పరిస్థితులన్నీ కూడా మనము గమనించండి ఈ దూరశ్రవణ యంత్రము ద్వారా గమనించండి వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని, ధైర్యాన్ని తెచ్చుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. కానీ గమనించండి, వాక్యములకు మనం వచ్చినట్లయితే, వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ వారు మర్ర పెట్టగా గమనించండి 430 సంవత్సరాలు కట్టండి వారి పక్షంగా దేవుడు అటండి వారిని జ్ఞాపకము చేసుకున్నాడనేటువంటి విషయాన్ని మొదట మనం చూస్తాం. రెండవది మనం చూస్తే వారిని చూచాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. మూడవది మనం చూస్తే దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. గమనించండి ఎందుకు 430 సంవత్సరాలు దేవుడు ఆలస్యం చేశాడంటే గమనించండి, ఒక ప్రణాళికతో వారిని వృద్ధి చేశాడు, ఒక ప్రణాళికతో వారిని వర్ధిల్ల చేశాడు, ఒక ప్రణాళికతో గమనించండి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం పరిపూర్ణం చేసి గమనించండి పరాయి దేశమందు
నీ గర్భాన పుట్టిన వారందరూ నీ సంతానమంతా గమనించండి మరి అనేక సంవత్సరములు శ్రమలు పడి బాధలు పడి ఇబ్బందులు పడి కష్టాలు పడిన తర్వాత నీ సంతానాన్ని మరలా వృద్ధి చేసి నేను అక్కడి నుంచి మరలా ఈ కానాను దేశానికి తీసుకుని వస్తానని చెప్పి దేవుడు అబ్రహాముకు గమనించండి ముందే చెప్పాడు. మరి గమనించండి 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు శ్రమనొందుతూ ఉన్నాడు. ఇలా శ్రమనొందడానికి గమనించండి, వారు శ్రమ పడుతుండగా వారి కొరకు వారి మధ్యన వారి ప్రార్థనలు ఆలకించి దేవుడు ఏం చేయంటే ఒక బిడ్డను పుట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. వారు శ్రమ పడుతుండగా వారి మధ్యన వారు ప్రార్థన చేస్తుండగా గమనించండి, వారి కొరకు ఒక బిడ్డను పుట్టించాడు. గమనించండి, ఆ బిడ్డే మోషే. మోషే పుట్టినప్పుడు పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. గతంలో మనం చెప్పుకున్నాం కదా, గతంలో మగపిల్లవాడు పుడితే కరిన స్త్రీ స్పృహ రాకుండానే పీక పిసికి చంపేయమని, ఒకవేళ స్పృహ వచ్చేవాడు పెరిగితే నైల్ నదిలో ముసలకు ఆహారంగా వేసేయమని ఫరో ఆజ్ఞ జారీ చేశాడు. గమనించండి, మంత్రసానులు మగపిల్లలను మరి దేవునికి భయపడి వదిలేశారు. ముసళ్లకు ఆహారంగా వేయకుండా తల్లిదండ్రులు మోషే పుట్టినప్పుడు దాచారు. ఆశ్చర్యకరమైన రీతిలో తన బిడ్డను కాపాడుకోవడానికి యాకోబు అమ్రాములు ప్రార్థన చేసి నైలు నదిలో జమ్ము తొట్టు ఒకటి చేసి ఆ తొట్టెలో మోషేని పెట్టి గమనించండి నైలు నదిలో వదిలారు. నైలు నదిలో వదిలినప్పుడు ఆ తొట్టె గమనించండి నైలు నదిలో నీళ్ల మధ్యన మరి పారుతూ ఉన్నప్పుడు వెళుతూ ఉన్నప్పుడు గమనించండి ఆ నైలు నదిలో స్నానము చేయడానికి వచ్చినటువంటి ఫరో కుమార్తె తొట్టులో నీళ్ల మధ్యన ఏడుస్తున్నటువంటి గమనించండి ఫరోను చూసి ఆ బిడ్డను చూసి ఆ బిడ్డను దగ్గరకు తీసుకుని ఆ బిడ్డను ఎత్తుకున్నప్పుడు ఆ బిడ్డ అక్క పరుగున వచ్చి ఈ బిడ్డను నేను పెంచి పెద్దవాడిని చేయడానికి పాల్గొనడానికి ఒక స్త్రీని నీ కొరకు తీసుకురానప్పుడు ఆమె సరే అన్నప్పుడు గమనించండి ఆ పక్కనే ఏడుస్తున్నటువంటి తల్లిని గమనించండి ఆ బిడ్డ యొక్క అక్క ఫరో కుమార్తె దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో కుమార్తె ఆ బిడ్డను తన చేతుల్లోంచి ఆ బిడ్డ తల్లి చేతుల్లోకి అనుకోకుండా ఆమెకు తెలియకుండా ఆ బిడ్డను ఆమె చేతుల్లో పెడుతూ ఈ బిడ్డను నా కొరకు నీవు పాలిచ్చి పెంచుము నేను నీ కొరకు జీతం ఇచ్చేదునని చెప్పి గమనించండి ఆ బిడ్డను గమనించండి అనుకోని రీతిగా ఆమెకు తెలియకుండానే పరిశుద్ధాత్మ ద్వారా ఆ పసి బిడ్డను తల్లి చేతుల్లో పెట్టినప్పుడు తల్లి అయినటువంటి యాకోబు రాజగృహములో ఫరో ఇంటిలో మోషేను గమనించండి పెంచడం మనం చూస్తాం. 40 సంవత్సరాలు సకల విద్యలు మోషే నేర్చుకున్న తర్వాత గమనించండి మోషే తన ప్రజలను చూడడానికి ఒక రోజున గమనించండి కోట పై భాగానికి వచ్చాడని మనం చూస్తాం. చిన్నప్పటి నుంచి మోషేకు తల్లి చెప్పిన మాటలు ఏమిటంటే మనము బానిసలము, మనము దేవుని పిల్లలము, మన పితరులు కానాను దేశం నుంచి ఈ ప్రాంతానికి వలస వచ్చారు. మన పితరుడైనటువంటి యాకోబు సంతానం మనము మరి ఫరో సంతానము కాదు. దేవుడైనటువంటి ఏర్పరచుకున్న అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానమని గమనించండి తల్లి మోషేతో చెబుతూ ఉండేది. స్వజనాన్ని పరిచయం చేస్తూ ఉండేది. గమనించండి తన
మరి పుట్టిన పరిస్థితులు వివరిస్తూ ఉండేది, తన ప్రజలు పడుతున్నటువంటి బాధలు వివరిస్తూ ఉండేది. కనుక ఒక రోజున గమనించండి, తన రక్త సంబంధులను చూడాలని మోషే కోట పైభాగానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. కోట పైభాగానికి వచ్చినప్పుడు గమనించండి, అక్కడ ఇద్దరు దెబ్బలాడుకోవడం మోషే చూశాడు. అయ్యలారా, మీరెందుకు దెబ్బలాడుకుంటున్నారు అని గమనించండి వారిని అడిగాడు. అడిగితే గమనించండి, అక్కడ మనం చూస్తే వారు సమాధానం సరిలేని కారణంగా వారిలో ఒకడిని చంపి ఇసుకలో పాతిపెట్టాడు. మరుసటి రోజున గమనించండి, తెలియని రీతిగా మరలా వచ్చినప్పుడు స్వజనులైన ఇశ్రాయేలు ఇద్దరు దెబ్బలాడుకోవడం మనం చూస్తున్నాం. మొదటేమో ఇశ్రాయేలు ఐగుప్తీయులు మరి గమనించండి దెబ్బలాడుకుంటున్నారు. అప్పుడు ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టాడు. రెండవసారి గమనించండి, ఇద్దరు ఇశ్రాయేలు దెబ్బలాడుకుంటే మీరెందుకు స్వజనులు మీరు దెబ్బలాడుకున్నారు అనుకున్నప్పుడు గమనించండి, మోషేతో గమనించండి, ఇశ్రాయేలు అంటారు, నిన్నటి దినాన ఐగుప్తుని చంపినట్టుగా ఇసుకలో పాతి పెట్టినట్లుగా నీవు నన్ను కూడా చంపుతావా అని చెప్పి ఇశ్రాయేలీయుడు తను చేసినటువంటి తప్పిదాన్ని బయట పెట్టినప్పుడు మోషే తాను చేసినటువంటి తప్పిదము తెలిసిపోయిందని తెలిసి తల్లిని వదిలి ఐగుప్తుని వదిలి గమనించండి పారిపోయినట్లుగా మనం చూస్తాం. అరణ్యములో రఘు అయినటువంటి ఇత్రు అనేటువంటి ఒక గమనించండి ఒకని ఇంటిలో ఉన్నటువంటి 7 కుమార్తెలు గొర్రెల మందను కాస్తూ గమనించండి ఇంటికి పెందలాడే వచ్చినప్పుడు, అమ్మాయిలారా ఎందుకు మీరు ఎంత తొందరగా ముందు వచ్చారు ఈ రోజుని తండ్రి అడిగినప్పుడు గమనించండి, మాకు హెబ్రీయుడు ఒకడు సహాయం చేశాడు, అందుకనే మేము ఈ రోజున మందలకు ముందుగా నీళ్ళ పెట్టి మేము వచ్చామని చెప్పినప్పుడు, అయితే అతన్ని భోజనానికి పిలవండి అని చెప్పినాడు. వారు మోషేను భోజనానికి పిలవడం మనం చూస్తాం. తర్వాత మనం చూస్తే గమనించండి, వారు మాట్లాడుకున్నప్పుడు వారు మనసులు కలిశాయి గనుక మోషే అక్కడ నివాసం ఉండడానికి ఇష్టపడినట్టు, తర్వాత వారింట్లో కుమార్తె అయినటువంటి సిఫోరాను మోషే పెళ్లి చేసుకున్నట్లు, 2 మగపిల్లలను అతను సంపాదించుకున్నట్లు 40 సంవత్సరములు గమనించండి మోషే ఆ అరణ్యములో మందలు కాస్తూ గమనించండి తన స్వజనానికి దూరంగా ఉండిపోయినట్లు మనం చూస్తాం. ఒక రోజున గమనించండి మందను కాస్తుండగా అటువైపు వెళ్ళినప్పుడు పచ్చని పొదలోంచి మంటలు రావడం, మోషే ఆశ్చర్యకరంగా ఆ పొద వైపు చూడడం, ఆ పొదలో మంటలు వచ్చినప్పుడు ఆ పొద కాలిపోకుండా ఉండడం చూసి ఇది ఏమని చెప్పి ఆశ్చర్యంగా అడుగులు ముందుకేస్తుండగా, మోషే నీ పాదములు నున్న చెప్పులు విడుము, ఇది పరిశుద్ధ స్థలము అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు మోషే గమనించండి దేవునికి లోబడ్డము, దేవుని స్వరము వినడము. ఇదిగో ఈ మంటల మధ్యన ఈ పొద కాలిపోకుండా ఉన్నట్లుగా శ్రమల మధ్యన ఇశ్రాయేలు ప్రజలను నేను కాలిపోకుండా మరి ఇబ్బందుల పాలు కాకుండా శ్రమల పాలు కాకుండా నష్టపోకుండా కష్టపడకుండా నేను కాపాడుకుంటూ వారి వంశాన్ని అభివృద్ధి చేసి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు వారిని నీవు ఐగుప్తు దేశం వెళ్ళి పాలు తేనెలు ప్రవహించే దేశమైనటువంటి కానాను దేశానికి నడిపించడానికి నేను వారిని జ్ఞాపకము చేసుకునిచున్నాను.
నీవు వారిని నడిపించాలని చెప్పి మోషేతో చెప్పినప్పుడు గమనించండి, మోషే భయపడుతున్నాడు. నీ తండ్రి దేవుడును, నేను నీ దేవుడును, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణము చేసినటువంటి ఆ కానాను దేశాన్ని ఇవ్వడానికి నీవు ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ తోడుకొని రావడానికి నిన్ను పంపుతున్నానని చెప్పినప్పుడు మోషే గమనించండి, దేవుని మాటకు లోబడినట్లు మనం చూస్తున్నాం. గమనించండి, ఎందుకు ఈ విషయాన్ని, ఈ చరిత్రను మీకు చెప్పానంటే జ్ఞాపకం చేస్తున్నాం. శ్రమలలో ఉన్న తన ప్రజలను నడిపించడానికి దేవునితో నడిచేటువంటి ఒక సరైన సేవకుడిని దేవుడు సిద్ధపరచడానికి సమయం తీసుకున్నాడు. హల్లెలూయా. గమనించండి, దేవునితో నడిచేటువంటి ఒక సేవకుడు కావాలి, ప్రజలను నడిపించే ఒక నాయకుడు కావాలి. ఈ రోజున గమనించండి, దేవునితో నడిచే సేవకుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవునితో నడిచే సేవకుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రజలను దేవునితో నడిపించడానికి, దేవుని మాటలు చెప్పి వారిని ధైర్యపరచడానికి దేవుడు గమనించండి సేవకులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. కనుక గమనించండి, 430 సంవత్సరాలు దేవుడు మోషే కొరకు గమనించండి ఎదురు చూసి మోషేను పుట్టించి పెంచి పెద్దవాడిని చేసి గమనించండి అతనిని మరి ఒక సేవకుడుగా తర్ఫీదు చేయడానికి, ఒక నాయకుడుగా తర్ఫీదు చేయడానికి సమయం వచ్చినప్పుడు అతన్ని మరి దేవుని పనికి పిలవడానికి గమనించండి మరి దేవునికి కొంత సమయం అవసరమైంది. కనుక దేవుడు ఏం చేయాలంటే గమనించండి, అంతవరకు వారిని ఆ ఐగుప్తులోనే ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. 20 లక్షల మందిని శ్రమ పెట్టడానికైనా దేవుడు ఇష్టపడ్డాడు, కానీ మోషేను వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. మోషే తను అనుకున్నాడు, నేను దేవుని దృష్టిలో నరహంతకుడిని అయిపోయాను, ఇంక నేను దేవుని పనికిరాను, నా ప్రజలు నేను రక్షించలేను అనుకున్నాడు. గమనించండి, కానీ దేవుడు గమనించండి మోషేను గమనించండి 40 సంవత్సరాలు రాజవిద్యలు నేర్పించిన తర్వాత అవన్నీ కూడా మోషే గమనించండి విడిచిపెట్టి ఘోరమైనటువంటి తప్పిదములో నరహంతకుడిగా మారిపోయిన పరిస్థితుల్లో గమనించండి మరలా సాత్వికుడుగా మార్చడానికి దేవునికి 40 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. అందుకనే గమనించండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో మనం చూస్తే మోషేను గురించి ఒక మాటను దేవుడు చెప్తాడు. ఏంటంటే, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు అంటాడు. గమనించండి, దేవుడు ఒక మనిషిని మార్చినప్పుడు, ఒక మనిషిని గమనించండి దేవుని పని కొరకు సిద్ధం చేసినప్పుడు ఆ మనిషి దేవుని చేతిలోకి వస్తే ఎలాంటి ఘోరమైన వ్యక్తి అయినా, ఎలాంటి ఘోరమైన నరహంతకుడైనా, పాపి అయినా గమనించండి దేవుని చేతుల్లోకి వస్తే అతని జీవిత చరిత్రను మార్చి అతని ఒక గొప్ప నాయకుడిగా చేస్తాడని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఉంది. మరి ఐగుప్తుని చంపి ఇసుకలో పాతిపెట్టి నరహంతకుడుగా మారిపోయిన మోషేను గమనించండి, దేవుడు మరలా 40 సంవత్సరములు అతనికి గమనించండి ఒక విధంగా చూస్తే తర్ఫీదునివ్వడానికి, అతని కోపము తగ్గించడానికి, దేవుడు చెప్పిన రీతిగా అతను నడవడానికి మోషేకు 40 సంవత్సరాలు గమనం పట్టిందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మోషేను దేవుడు తన సేవకుడుగా తయారు చేయడానికి 40 సంవత్సరాలు పట్టింది. రాజమందిరంలో రాజకుమారుడుగా ఉంటే, రాజుగా ఉంటే గమనించండి అతనికి ఇబ్బందులు ఉండేవి కావు. కానీ గమనించండి తన ప్రజలను రక్షించడానికి తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించిన కారణంగా అతను ఏమిపోయాడంటే గమనించండి అతను కోపముతో ఉండిపోయి నరహంతకుడిగా మారిపోయాడు.
నరద్దుడైనటువంటి ఆ మోషేను మార్చడానికి మరలా 40 సంవత్సరాలు దేవునికి పట్టింది. గొర్రెలను కాయించాడు, మేత మేయించాడు, గుడ్డు గొర్రె, కుంటు గొర్రె, మొగ్గు గొర్రె, జబ్బుబండి గొర్రె, ఇవన్నిటిని కూడా గమనించండి. మరి విసుగుకోకుండా వాటిని గమనించండి. మేపడము, పెంచడము, వృద్ధి చేయడము, పోషించడం ఇవన్నీ కూడా మోషేకు నేర్పించాడు. మిక్కిలి సాత్విగా చేసిన తర్వాత మోషేని గమనించండి దేవుడు దర్శించాడు. కనుక ఈరోజు గమనించండి, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని మార్చడానికి కొన్నిసార్లు అనుకోవచ్చు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు, దేవుడు నా శ్రమను చూడలేదు అనుకుంటాం. కానీ గమనించండి, మన తప్పిదాలు సరిచేసి మనను జ్ఞాపకం చేసుకొని దేవుని చిత్తానుసారంగా మనల్ని తయారు చేయడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. కనుక గమనించండి, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే మనము కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మనము కూడా దేవుని జ్ఞాపకం రాయబడిన విషయం చూస్తే, వారు దేవునికి మొరపెట్టారు, దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. మనం కొన్నిసార్లు మన ఇష్టానుసారంగా ప్రయత్నాలు చేస్తుంటాం, మన ఇష్టానుసారమైన ఆలోచన చేస్తుంటాం, మన ఇష్టానుసారమైనటువంటి తలంపులు కలిగి ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. దేవుడు ఆలోచించినట్లుగా మనం ఆలోచించాలి, దేవుడు ఉద్దేశించినట్లుగా మనం ఉద్దేశించాలి, దేవుడు కోరుకున్నట్లుగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు దేవుని జ్ఞాపకం చేసుకున్నారు, దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నారు. నేను మళ్ళీ అంశానికి వస్తున్నాను. దేవుడు మనను జ్ఞాపకం చేసుకుంటే మనము దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని సరైనటువంటి రీతిలో నడిపించగలిగిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మోషే గమనించండి, దేవుని ప్రణాళికలోకి వచ్చిన తర్వాత అతను ఎంత నలిగిపోయి దేవుని కొరకు, ఎంత దేవుని చిత్తానుసారంగా జీవించాడండి, ఎంత దేవుని ఉద్దేశాలుగా జీవించాడండి. అతను ప్రార్థన చేయగా గమనించండి, దేవుడు ఇచ్చినటువంటి కర్రను కొట్టుకుని సముద్రాన్ని కొట్టగా అది 2 పాయలైంది. హల్లెలూయా. అతను సొంత ఆలోచనతో ఉన్నప్పుడు గమనించండి, ఐగుప్తుని చంపాడు. ఇప్పుడు గమనించండి, అలా కాదు. దేవుని చేతిలోకి వచ్చినప్పుడు, దేవుడు అతని చేతికిచ్చిన కర్ర ద్వారా ఆ సముద్రాన్ని కొట్టినప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలైంది. ఆరిన నేలను వారు గమనించండి, ఎర్ర సముద్రము దాటి వారు అరణ్యంలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నామంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి, ఎంత దీవెనకరమైన విషయం అండి. అక్కడ గమనించండి, మోషే తన ఆలోచన కాదు, దేవుని ఆలోచనతో వారు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత దీవెనకరమైన మాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల కనిన పిల్లలందరినీ నైలు నదిలో ముసళ్లకు ఆహారంగా వేయాలనుకున్నటువంటి ఫరో ఆలోచన గమనించండి, అక్కడ జరిగినట్లుగా లేదు, కానీ అతనికి ఆలోచన మాత్రమే వచ్చింది. ఆజ్ఞ జారీ చేశాడు, కానీ ఏ ఒక్కడు కూడా గమనించండి నైలు నదిలో ముసళ్ళకు ఆహారం వెయ్యబడ్డారు అనేటువంటి విధంగా బైబిల్ చరిత్ర చెప్పలేదు. అలాగే మంత్రసానులు కూడా ఇశ్రాయేలు ప్రజలను పిల్లలను పీక పిసికి చంపినట్టు కూడా చరిత్ర చెప్పలేదు. అంత జాగ్రత్తగా గమనించండి దేవుడు వారిని కాపాడుకుంటూ వచ్చాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలను నైలు నదిలో మరి వారి పిల్లలను ముసలకు ఆహారంగా వేయాలని ఆలోచన గమనించండి, శ్రమ పెట్టిన విధానాన్ని గమనించండి. దేవుడు చూసి వారు శ్రేష్టాధిపతులను 600 రథాలను ఎర్ర సముద్రము మధ్యన తెచ్చిన తర్వాత మోషేతో చెప్తున్నాడు దేవుడు, మోషే ఈ ప్రజలను శ్రమ పెట్టినటువంటి ఈ
ఫారో శ్రేష్టాధిపతులను ఇకెన్నడూ చూడకుండా ఉండడానికి నువ్వు తిరిగి సముద్రం మీద కొట్టు. నీ కర్రను తీసుకుని చెప్పినప్పుడు మోషే కర్రను తీసుకుని సముద్రం మీద కొట్టగా గమనించండి, సముద్రం మరలా కలిసిపోయినప్పుడటండి సముద్రంలో ఫారో రథములను ఫరో శ్రేష్టాధిపతులను మునిగి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. నైలు నదిలో దేవుని పిల్లల్ని చంపాలని వారు చూశారు. కానీ దేవుడు 430 సంవత్సరాల తర్వాత గమనించండి, ఫారో శ్రేష్టాధిపతులను గమనించండి, 600 రథములతో ఉన్న వారిని గమనించండి ఎర్ర సముద్రంలో ఉంచి వేసినట్లుగా వారు గమనించండి మరుసటి రోజున అవతలకు వెళ్ళిన తర్వాత ఐగుప్తుల శవాలను ఎర్ర సముద్రంలో తేరడం మనం చూసినట్టుగా మనం చూస్తాం. కానీ గమనించండి, దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తున్నాడంటే గమనించండి అది దేవుని ప్రణాళికని మనం గుర్తించాలి. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడం లేదంటే కారణం ఏంటంటే మనము దేవుని జ్ఞాపకం చేసుకోవడం లేదేమో, వేరు ఆలోచనలు కలిగి ఉన్నామేమో, వేరు ఉద్దేశాలు కలిగి ఉన్నామేమో, వేరు తలంపులు కలిగి ఉన్నామేమో. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా మీకు మరలా చెప్తున్నాను, మనము దేవుని జ్ఞాపకం రాయబడిన విషయం, వారి మొర దేవుని యొద్దకు చేరెను. హల్లెలూయా. వారి మొర దేవుని యొద్దకు చేరిన తరువాత దేవుడు వారిని జ్ఞాపకము చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవది మనం చూస్తే గమనించండి, రాయబడిన విషయం మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూచెను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూచెను. శ్రమల మధ్యన బాధలు పడుతున్నట్టు తన ప్రజలను చూచేవాడిగా దేవుడు ఉన్నాడనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటుంది, గమనించండి, మనల్ని దేవుడు చూడడం లేదనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు యోహాను రాసినటువంటి సువార్త 5వ అధ్యాయంలో గమనించండి, 5వ అధ్యాయంలో బెతస్తా కోనేరు దగ్గర పక్షవాయువుతో రోగముతో పడి ఉన్నటువంటి ఒక రోగిని మనం చూస్తాం. వాడు వయసు ఎంత రాయలేదు కానీ గమనించండి, అక్కడ వాడు ఎన్ని సంవత్సరాలుగా పడి ఉన్నాడు ఆ బెతస్తా కోనేరు దగ్గర అనేది స్పష్టంగా రాశాడు. వాడు 38 సంవత్సరాలు అక్కడ రోగిగా పడి ఉన్నాడని, పక్షవాయువు రోగము చేత వాడు పడున్నాడని స్పష్టంగా రాశాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక ముందు నుంచి వాడు అక్కడ పడి ఉన్నాడు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక ముందు నుంచి వాడు ఆ బెతస్తా కోనేరు దగ్గర పడి ఉన్నాడు. వాడు రోగం వయసే 38 సంవత్సరాలు. యేసుక్రీస్తు ప్రభులు వారు 30 సంవత్సరాల దాకా ఇంటి దగ్గర ఉన్నారు, తల్లి తండ్రితో గడిపారు. 30 సంవత్సరాల తర్వాత గమనించండి, ఆయన ఇంటిని వదిలి గమనించండి ఆ యోహాను దగ్గరకు వచ్చి బాప్తిసం తీసుకుని అరణ్యానికి వెళ్ళి శ్రమపడి ప్రార్థన చేసి సాతానును గెలిచి ఆత్మను దైవాశీర్వాదాన్ని పొందుకొని ప్రజల మధ్యకు వచ్చి సువార్త చేయడం ప్రారంభించారు. ఆయన 3.5 సంవత్సరాలు మాత్రమే సువార్తను స్వస్థతలను చేశారు. గమనించండి, వీడు ఈ బెతస్తా దగ్గర కోనేరు దగ్గర పడినటువంటి రోగి గమనించండి 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడు. యేసు ఆ బెతస్తా కోనేరు దగ్గరకు వచ్చినప్పుడు వాడు అక్కడ చాలా కాలం నుండి పడి ఉన్నాడు చూచి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాడు చాలా 6వ వచనం చూస్తే వాడు చాలా కాలముగా, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చూస్తే వాడు చాలా కాలముగా అక్కడ పడి ఉండడం చూసి వాడిని
స్వస్థపడగోరుచున్నావా అని వాడితో అన్నట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి, నువ్వెన్ని సంవత్సరాలుగా వ్యాధులతో బాధపడుతున్నావు, ఎన్ని దినాలుగా నువ్వు రోగంతో బాధపడుతున్నావు, ఎన్ని దినాలుగా ఎన్ని నెలలుగా నువ్వు వ్యాధులతో బాధపడుతున్నావు. ఈ రోజున ప్రభు నువ్వు పడి ఉండడం చూసి పరిశుద్ధాత్ముడితో మాట్లాడుతున్న మాటనంటే ఆయన్ని చూస్తున్నాడనే విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన అన్నాడు, 38 సంవత్సరాలు ఇక్కడ పడి ఉన్నావు కదా, నువ్వు స్వస్థపడగోరుచున్నావు కదా, స్వస్థత నీకు కావాలంటే అవును ప్రభా స్వస్థత, అయితే లేచి నడుము నీవు పరుపునెత్తుకుని చెప్పినప్పుడు వాడు లేచి దిగ్గున లేచి పరుపునెత్తుకుని నడిచినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. నువ్వు పడుతున్నటువంటి శ్రమలన్నీ దేవుడు చూస్తానని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా నేను మీకు చెప్తున్నాను. రెండవది మనం చూస్తే లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చూస్తే సమాజ మందిరంలో యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు. గమనించండి, సమాజ మందిరంలో యేసుక్రీస్తు వారు దేవుని వాక్యం బోధిస్తున్నారు. అక్కడ 18 సంవత్సరం నుండి బలహీనపరిచిన దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ నడుము వంగిపోయి ఆ సమాజ మందిరంలోనికి దేవుని వాక్యానికి వస్తుందని రాయబడ్డాదే. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చూస్తున్నా. 18 సంవత్సరాల నుంచి ఆమె వస్తుంది. ఆ సమాజ మందిరంలో ఎవరైతే వాక్యం చెప్తున్నారో ఆ వాక్యం వింటుంది. అలా వస్తుంది వెళ్తుంది, వస్తుంది వెళ్తుంది. ఆమెను గమనించండి, బలహీనపరిచిన దెయ్యం పట్టుకుని ఆమెను వంగదీస్తూ ఉంది. కొన్ని రోగాలు గమనించండి, మనుష్యుల్ని వంగదీస్తామని అనుకుంటాం, కానీ కొన్ని దెయ్యాలు కూడా వంగదీస్తాయనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం నేర్చుకోవచ్చు. చూడండి, ఆమె నడుముంగిపోయింది, బలహీనపరుచున్నా, నా శరీరం బలహీనపడ్డాది అనుకుందేమో బహుశా. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. వింటున్నవారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 18 సంవత్సరాలుగా ఆమెను బలహీనపరుచు దెయ్యం పట్టుకుని ఆమెను నడుము వంగదీసింది. ఆమె అలా నడుము వంగిపోవడం యేసుక్రీస్తు ప్రభులు వారు చూచటండి. ఆమెను ముట్టి, నడుమును ముట్టి ఆమెని నిలవబడి నడుచున్నట్లుగా చేసి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. యేసు ఆమె నడుమును ముట్టగానే, ఆమెను చూసి ఆమె నడుమును ముట్టగానే ఆమె స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి, దేవుడు మనమున్నటువంటి ప్రదేశంలో మనము దేవుని పక్షంగా నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటి కార్యాలు జరిగిస్తారని మనము నమ్ముదాం. మేము సేవలోకి వచ్చినటువంటి దినాలలో ఒక ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం. ఆ ఇంట్లో ఇంటావిడి గమనించండి, బలహీనపడినప్పుడు వైద్య సహాయం పొంది ఆమె వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు ఆమెకు మెదడువాపు వ్యాధి అని చెప్పి పై పళ్ళు, కింద పళ్ళు, నోట్లో ఉన్న పళ్ళన్నీ కూడా వైద్యులు ఏం చేయాలంటే మెదడువాపు వ్యాధి అని చెప్పి పై పళ్ళు, కింద పళ్ళు మొత్తం దంతాలతో సహా తీసివేసినట్లుగా మేము చూసాం. చివరికి గమనించండి, ఆమె చనిపోయే స్థితికి వచ్చింది. ఆమె ఇంటి యజమాని బాధపడుతున్నాడు. ఆమెకు చిన్న కుమార్తె ఉండేది. ఆ భర్తను చూసి, ఆ పిల్లలను చూసి ఆమె ఏడుస్తూ ఉండేది. నేను త్వరలో చనిపోతాను, ఈ పిల్లలు దిక్కుమాలవారు అయిపోతారు. ఆ భార్యను చూసి భర్త ఏడుస్తుండేవాడు, భర్తను చూసి భార్య ఏడుస్తుండేది. అమ్మ చనిపోతే మేమేమైపోతామని పసిపిల్లలు వేదన పడుతూ ఉండేవారు. ఇలాంటి పరిస్థితిని బట్టి గమనించండి, ఆమె భర్తకు అప్పగింతలన్నీ అప్పగించింది. నేను చనిపోయిన తర్వాత ఈ బిడ్డల్ని చూసుకో జాగ్రత్తగానే, ఈ పిల్లల్ని చూసుకుంటూ జాగ్రత్తగా నువ్వు జీవితాన్ని కొనసాగించుకొని. మేము ఇవన్నీ కూడా చూస్తూ ఉండేవాళ్ళం.
చాలా వ్యాధులు చెందుతుండే వాళ్ళం. ఒక రోజున పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి, గమనించండి, ఆమె దగ్గర వెళ్ళి ప్రార్థన చేశాం. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు, ఆమెను చూసి ప్రార్థన చేసినప్పుడు గమనించండి, వెళ్ళకలా పడిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు, ఈమెకు రోగం పట్టింది, మెదడు వ్యాధి ఉందని చెప్పి ఈమె పళ్ళు, పై పళ్ళు, కింద పళ్ళు మొత్తం దంతాలతో సహా పీకేశారు వైద్యులకు తెలియనటువంటి దెయ్యపు శక్తులు ఈ మీద పనిచేసి ఈమెను చంపాలని చూస్తున్నాయి. ప్రార్థనా శక్తి వలన ఆ దెయ్యము బయటకు వెళ్ళిపోయింది. హల్లెలూయా అని దేవుడు నాతో చెప్పినప్పుడు గమనించండి, నేను ఆశ్చర్యపడ్డాను. ఆమె లేచి కూర్చుంది, మంచినీళ్ళు తాగింది. రోజు రోజుకి ఆమెలో మార్పు కనబడ్డది. ఆమె ఆరోగ్యవంతురాలయ్యింది. ఆమె చావలేదు కానీ ఆమె బ్రతికింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెను పట్టి నుండి దెయ్యం పోయింది. నేను ప్రభువుని అడిగాను, ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, ఎందుకు ఇలా జరిగింది అని అడిగితే, వైద్యులకు దెయ్యాల గురించి తెలియదు, అవి వైద్యులకు లొంగవు. దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని వాక్యంతో నడిచే సేవకులకు మాత్రమే లొంగుతాయి అని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపడ్డాను. గమనించండి, ఆమె కోలుకుంది, సజీవంగా ఆరోగ్యంగా ఉంది, సంపూర్ణ ఆరోగ్యవంతురాలయ్యింది, చావు రాలేదు. గమనించండి, బ్రతికింది, బాగుపడ్డది. ఆమె చిన్న పిల్లలు పెరిగారు, పెద్దవారయ్యారు. ఆమె చేతులతో ఆమె పిల్లలకు పెళ్లిళ్ళు చేసింది. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించింది. గమనించండి, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఎవరైనా దేవుడు మమ్మల్ని చూడడం లేదని అనుకుంటున్నారా? దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, మమ్మల్ని పట్టించుకోలేదని అనుకుంటున్నారా? కొంతమంది అనుకుంటారు, ఎన్నాళ్ళు చూసినా మాకు ఈ దరిద్రం పోవడం లేదు, ఎన్నాళ్ళు చూసినా మాకు ఈ బాధలు పోవడం లేదు, ఎన్నాళ్ళు చూసినా మాకు ఈ కష్టాలు పోవడం లేదు, ఎన్నాళ్ళు చూసినా మా కన్నీరుని దేవుడు చూడడం లేదనుకుంటుంటారు. గమనించండి నా ప్రియమైన వారారా, మనము దేవుని వైపుకు చూస్తే దేవుడు మన వైపుకు చూస్తున్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందరికీ తెలిసిందే, జక్కయ్య దేవుని చూడాలనుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఆ మార్గం గుండా వస్తున్నప్పుడు అతను మేడు చెట్టు ఎక్కాడు. ఆ మేడు చెట్టుకి యేసు వైపు చూస్తున్నాడు. యేసు ఆ మేడు చెట్టు కిందకు వచ్చి, గమనించండి, పైన ఉన్నటువంటి జక్కయ్య వైపుకు చూస్తున్నాడు. పైనుంచి కిందకు జక్కయ్య యేసు వైపు చూస్తున్నాడు. చెట్టు కింద ఉన్నటువంటి యేసుక్రీస్తు ఆ మార్గాల గుండా వస్తూ చెట్టు మీద ఉన్న జక్కయ్య వైపు చూస్తున్నాడు. దీన్ని బట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది, గమనించుకుంటే, పైనుంచి జక్కయ్య కళ్ళు యేసు వైపు చూస్తున్నాయి, కింద నుంచి యేసు కళ్ళు జక్కయ్య చూస్తున్నాయి. యేసు జక్కయ్య అన్నాడు, పేరు పెట్టి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట భోజనము చేయవలసి ఉంది. గమనించండి, మీకు తెలియని వాక్యం కాదు. జక్కయ్య దేవుని వైపు చూశాడు. దేవుడైన కుమారుని యేసుక్రీస్తు, గమనించండి, జక్కయ్య వైపు చూశాడు. వారిద్దరు కూడా గమనించండి తమ ఇంటికి వెళ్ళారు, కలిసి భోజనం చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారండి అక్కడ, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉందని. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారని. గమనించండి, దేవుని వాక్యం చెలవిస్తుంది.
ఆయన మనను చూచే దేవుడుగా ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన బాధలను పట్టించుకునేవాడుగా ఉన్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. 38 సంవత్సరాలుగా పడినటువంటి బెతస్దా రోగిని చూచి ఆయన స్వస్థపరిచాడు. 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయినటువంటి స్త్రీని నడుము ముట్టి ఆయన బాగు చేశాడు. బలహీనపరచు దేవుని నుండి ఆమెను విడిపించాడు. అనేక సంవత్సరాలుగా పడిపోయినటువంటి ఆ స్త్రీ మీద ఉన్నటువంటి దెయ్యపు శక్తిని విడగొట్టి గమనించండి, ఆమెను బ్రతికించాడు. ఈ రోజుకి ఆమె బ్రతికి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆమె యజమాని పేరు కుడుపుడి నారాయణమూర్తి గారు, ఆమె పేరు కుడుపుడి సావిత్రమ్మ. దేవుని దయ వలన ఆమె యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి, గమనించండి, దేవుని బిడ్డగా ఆమె దేవుని జ్ఞాపకం చేసుకుందనే విషయాన్ని, ఈ రోజుకి సజీవ సాక్షిగా ఉందనే విషయాన్ని మరి మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూస్తే గమనించండి, దేవుడు గమనించండి వారిని లక్ష్యముంచెను. మొదట వారిని జ్ఞాపకం చేసుకున్నాడని మనం చూశాం. రెండవదిగా దేవుడు వారిని చూశాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మూడవదిగా మనం చూస్తే దేవుడు వారి యందు లక్ష్యం ఉంచినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. గమనించండి, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచడానికి గల కారణం ఏంటంటే, ఆ ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని యందే లక్ష్యం ఉంచినట్లుగా మనం చూస్తాం. వారి మొర దేవుని యొద్దకు చేరారు. దేవుడు మనందు లక్ష్యం ఉంచాలంటే గమనించండి, మనము దేవుని యందు లక్ష్యం ఉంచాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆది కాండము 4వ అధ్యాయము, ఆది కాండము 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, ఆది కాండము 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా హేబేలు అర్పణను లక్ష్య పెట్టెను. ఆదాము అవ్వలు దేవుని పిల్లలు. గమనించండి, వారు ఏదైనా తోటలో ఉండేవారు. తినవద్దన్న పండు తిన్న కారణంగా వారు దేవునికి దూరం అయిపోయారు. ఏదైనా తోట నుండి బయటకు వచ్చారు. శ్రమ పడుతూ వారి జీవనాన్ని సాగించుకోవాల్సి వచ్చింది. వారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుక వారికి దేవుడు కయీనును హేబెలును సంతానంగా ఇచ్చాడు. దేవునికి మరలా వారు దగ్గర అవ్వడానికి, గమనించండి, దేవుని యందు భయభక్తులు నేర్పడానికి వారు ఇష్టపడ్డారు. వారు గమనించండి, తమ పిల్లలైనటువంటి కయీను హేబెలును పిలిచారు. కయీను వ్యవసాయదారుడు, హేబెలు గొర్రెల కాపరి. మీరిద్దరూ కూడా మేము పోగొట్టుకున్న దేవుని సహవాసాన్ని మీరు పొందుకోవడానికి మరలా దేవుని దగ్గరికి వెళ్ళని చెప్పి గమనించండి, వారు పిల్లలకు నేర్పించారు. హేబెలు కయీను గమనించండి, శ్రేష్టమైనటువంటి గమనించండి మరి అర్పణలు పట్టుకొని గమనించండి, హేబెలు దేవుని దగ్గరికి సమీపించాడు. కయీను గమనించండి, తన వ్యవసాయంలో వచ్చిన పంట భాగం తీసుకుని దేవుని దగ్గరికి సమీపించాడు. అక్కడ స్పష్టంగా రాయబడిన మాట మనం చూస్తే, దేవుడు హేబెలు అర్పణను లక్ష్యముంచెను. దేవుడు నీ యందు లక్ష్యం ఉంచాలంటే ముందు నువ్వు నేను కూడా దేవుని యందు లక్ష్యం ఉంచాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి ఇవ్వడంలో గమనించండి, హేబెలు ఎన్నుకున్న మార్గం నుండి శ్రేష్టమైనవి, మందలో క్రొవ్వినవి, బలమైనవి. గమనించండి, దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళేట్టుగా అతనుకున్న మనస్సును చూడండి. నా దేవుడు, నా తండ్రి దేవుడు శ్రేష్టమైన వాడు.
శ్రేష్టమైనటువంటి అర్పణ నా దేవునికి ఇవ్వాలి. అతని మనసును మనం చూసినట్లయితే అతని హృదయంలో దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి, గమనించండి, స్థానం ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవునికి ప్రత్యేకమైనటువంటి, గమనించండి, ఒక స్థానాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి మరి గమనించండి స్థానం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వాక్యం చెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాండి, అతని అర్పణ లక్ష్య పెట్టాడని ముందు రాలేదు, కానీ అతను లక్ష్య పెట్టాడటండి. చాలామంది గమనించండి, నేను కానుకలు ఇస్తున్నాను కదా దేవునికి అంటున్నాను. నిజమే, కానుక ఇవ్వడం మంచిదే, అర్పణ ఇవ్వడం మంచిదే. కానుక కంటే, అర్పణ కంటే ముఖ్యము ముందు నువ్వనే విషయాన్ని అక్కడ ఆ హేబేలుని బట్టి మనం చూడవచ్చు. దేవుడు నీ యందు లక్ష్యం ఉంచాలంటే, గమనించండి, నీవు దేవుని యందు లక్ష్యం ఉంచాలి. హేబేలు, గమనించండి, దేవుని యందు లక్ష్యం ఉంచాడు, దేవుడు హేబేలు యందు లక్ష్యం ఉంచాడు. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, హేబేలు దేవుని యందు లక్ష్యం ఉంచాడు, దేవునికి గమనించినటువంటి తగిన ప్రాధాన్యత ఇచ్చాడు. నీవు కూడా దేవునికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు కరుణామూర్తి, నా దేవుడు ప్రేమ గలవాడు, నా దేవుడు కనికరం గల దేవుడు. మా తండ్రుల దోషం మా మీదకు రాకుండా కాపాడుతాడు, మమ్మల్ని కరుణిస్తాడు. మా తల్లిదండ్రులు కొట్టివేసినట్లుగా మమ్మల్ని కొట్టివేయడు. ఆయన మమతామూర్తిని గమనించండి, ఒక లక్ష్యముతో హేబేలు దేవుని సమీపిస్తున్నాడు. ఈ రోజును గమనించండి, నా తండ్రి కాలం ఇలా జరిగింది, నా తాతల కాలం ఇలా జరిగింది, నా బ్రతుకందుకునే ఇలా ఉండిపోయింది అని చెప్పి చాలామంది గమనించండి ఆ పాత పరిస్థితులను బట్టి వాటిని పట్టుకునే గమనించండి, ఇంకా గమనించండి, దేవుని దగ్గరికి రాకుండా, సరైన అవగాహన లేకుండా, దేవుని యందు ఒక లక్ష్యం లేకుండా జీవిస్తున్నారు. గమనించండి, హేబేలు దేవుని లక్ష్యం పెడుతున్నాడు. ఏ విధంగా లక్ష్యం పెడుతున్నాడు? ఆయన కరుణామయుడైన దేవుడు, ఆయన ప్రేమగలైన దేవుడు, ఆయన కనికరము గల దేవుడు. నా తండ్రుల దోషము, నా తల్లి దోషము నా మీదకు రాకుండా నా మీద లక్ష్యం ఉంచుతాడు, నా అర్పణ అంగీకరిస్తాడు. ఒక లక్ష్యముతో గమనించండి హేబేలు దేవుని దగ్గరకు వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. నిజమే, హేబేలు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన తండ్రుల దోషాన్ని మనం ఒప్పుకుంటూ, మన తల్లుల దోషాన్ని మనం ఒప్పుకుంటూ, మన దోషాన్ని కూడా గమనించండి ఒప్పుకుంటూ, కప్పుకోకుండా. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది గమనించండి, దేవుని దగ్గరికి వచ్చి ఏవో చెప్తారు, ఒప్పుకోరు. కొంతమంది ఏం చేస్తారంటే కప్పుకుంటారు. కొంతమంది చెబుతారు దేవుని దగ్గర, కొంతమంది కప్పుకుంటారు. కానీ గమనించండి, వాక్యం చెప్తుంది దేవుని దగ్గరికి వచ్చి అతిక్రమములు ఒప్పుకోవాలి. చెప్పుకోవడం వేరు, కప్పుకోవడం వేరు, ఒప్పుకోవడం వేరు. ఇంతవరకు నీ జీవితంలో చెప్పుకుంటూ వచ్చావా, కప్పుకుంటూ వచ్చావా? గమనించండి, నువ్వు చెబితే గమనించండి, ఆయన వినకుండా ఉండే దేవుడు కాదు. నువ్వు కప్పుకుంటే నీ జీవితం అంతా చూడకుండా ఉండే దేవుడు కాదు ఆయన. నువ్వు ఒప్పుకుంటే ఆయన కనికరపడి వాటి నుంచి విడిపించే దేవుడు అనే విషయాన్ని ఈ మధ్యాహ్న కాలంలో మీకు తెలియజేస్తున్నాను. హేబేలు నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, ఆయన దేవుని లక్ష్య పెడుతూ వచ్చాడు. హల్లెలూయా. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుని లక్ష్య పెడుతూ, మనం ఏ స్థలములో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, అయ్యా మా తండ్రుల దోషం ఒప్పుకుంటున్నాను, మా పితరుల దోషం ఒప్పుకుంటున్నాను, మా తాతల దోషం ఒప్పుకుంటున్నాం, మా తల్లుల దోషం ఒప్పుకుంటున్నాం, మా దోషం ఒప్పుకుంటున్నాం అని చెప్పి గమనించండి, ఒప్పుకోకుండా మన పితరుల దోషములను ఒప్పుకొని మనం ప్రార్థన చేస్తే
దేవుడు మనల కనికరము చూపుతాడు. చూడండి, దానియేలు ప్రార్థన చేస్తుంటాడు. దేవా యెహోవా, నువ్వు కనికరము గల దేవుడు, మా పితరుల దోషమును మేము ఒప్పుకొనిచున్నాము. నీ ప్రజలమైనటువంటి మమ్మల్ని నీవు దయతో జ్ఞాపకము చేసుకో. అయ్యా క్షమించుము, ఆలస్యము చేయకుము, దయతో జ్ఞాపకము చేసుకుని చెప్పి దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు తన స్వజనుల పక్షంగా తాను పాపము చేసి మరి ఒప్పుకున్నట్లుగా నమ్మకస్తుడైనటువంటి దేవునికి ప్రియుడైనటువంటి దానియేలు ప్రార్థన చేయడం మనం చూస్తుంటాం. అలాగే నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా కూడా నా పితరుల దోషములను ఒప్పుకొనిచున్నాను, నీ నిబంధనలు జ్ఞాపకం చేసుకుని, నీ కట్టలను జ్ఞాపకం చేసుకుని, మా తప్పిదాలను మేము ఒప్పుకునేలా భూదిగంతముల వరకు తోలివేయబడిన అక్కడి నుంచి మమ్మల్ని సమకూర్చి మా మీద ఉన్న దోషములను విడిపించి మమ్మల్ని లక్ష్య పెడతావని నెహెమ్యా ప్రార్థన చేసినట్లుగా మనం ప్రార్థన చేస్తే దేవుడు గమనించండి మనల్ని లక్ష్య పెడతనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది అనుకుంటారు, మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మేము మోడుగా మిగిలిపోయాం, మా బ్రతుకులు ఎండిపోయి ఇక మా జీవితంలో సిగురించే పరిస్థితులు లేవని చెప్పి గమనించండి. దేవుని దగ్గరకు రాకుండా దేవునికి దూరంగానే ఉంటూ ఏవో చెప్పుకుంటూ కప్పుకుంటూ గమనించండి, ఒప్పుకోకుండా వాళ్ళ జీవితాలను గమనించండి, దేవునికి దూరంగా మరి ఉంచుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాం. రూతు గ్రంథంలో గమనించండి, 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే గమనించండి, నయోమి మోయాబును విడిచి తన 2 కొడుకులను పోగొట్టుకొని 2 కోడనులతో బెత్లెహేము బయలుదేరి మార్గ మధ్యంలో వస్తూ, మీరు మీ ఇళ్ళకు వెళ్ళిపోండి, మీరు మళ్ళా ఇళ్ళకు వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకోండి, సుఖవంతమైన జీవితం జీవించండి అని గమనించండి. నయోమి తన కోడలతో వార్పాతో ఋతుతో చెప్పినప్పుడు వార్ప ముద్దు పెట్టుకుని మరలా మోయాబులోకి వెళ్ళిపోయింది. నువ్వు కూడా వెళ్ళిపోయావా, నీ తోడుకోడ వెళ్ళిపోయిందని చెప్పినప్పుడు, అత్తయ్య నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు నివసించిన చోటే నేను నివసిస్తాను, నువ్వు మరణించిన చోటే నేను మరణిస్తాను, నువ్వు పాతి పెట్టబడిన చోటే నేను కూడా పాతి పెట్టబడతాను, నీతో కూడా నేను వస్తానని చెప్పి గమనించండి. రూతు నయోముతో కూడా మోయాబును విడిచి బెత్లెహేముకు చేరింది. అత్తను పోషించడానికి పొలములో పరగ ఏరుకుంటూ పనివారు గమనించండి, ఆ కోత కోస్తుంటే వారి దగ్గర పరగ ఏరుకుంటుంది. కోత కోస్తున్నటువంటి పనివారి దగ్గరికి గమనించండి, బోయజు వచ్చి పనివారిని చూసి పనివారి మీద పెట్టబడినటువంటి పనివాడిని చూసి ఎవరి చిన్నది అని అడిగినప్పుడు, మోయాబు దేశం నుంచి వచ్చిన విదేశీ విధవరాలు, ఆమె అత్తను పోషించుకోవడానికి నన్ను సెలవు అడిగింది, పనుల మధ్య ఆమె పలగ ఏరుకుంటుందని గమనించండి. బోయజు చెప్తున్న ఆమె పిడికలు వదలండి, ఆమెకు పిడికిళ్ళు వదలండి, ఆమె పలగ ఏరుకోనివ్వండి అని ఆమెతో చెబుతూ ఆమెతో అన్నాడు, కోయి పనివారిని వెంబడించుము, వేరొక పొలములోనికి వెళ్ళవద్దు, నిలకడగా ఉండుమని చెప్తున్నాడంటే. ఇక్కడ గమనించండి, బోయాజుకు రూతు ఆ పొలములో సాష్టాంగపడి
నమస్కారం చేసి, ఏమి చూచి నీ దాసురాలైన నా మీద నువ్వు లక్ష్యం ఉంచావు అంటాడు. హల్లెలూయా. ఏమి చూచి నీ దాసురాలైన నా మీద నువ్వు లక్ష్యం ఉంచావు అన్నప్పుడు బోయజులో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఒక దీవెనకరమైన మాటలో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని ముగించబోతున్నాను. వాక్యం తెలిసిన వారైనటువంటి నా ప్రియమైన సంగమా, దేవుని మందిరానికి రావడం, దేవునికి కానుకలు ఇవ్వడం, ప్రార్థన చేయడం, పరిశుద్ధంగా జీవించడం ఒక భాగ్యం. అంత మాత్రమే కాకుండా నీకు అప్పగించినటువంటి నీ తల్లిదండ్రులను, నీ అత్తమామలను నీవు పోషించడం ఒక ధన్యకరమైన జీవితం అనే విషయాన్ని ఈరోజు వాక్యం ద్వారా మీకు చెప్తున్నాను. చూడండి, రూతు బోయజుకు సాష్టాంగపడి, గమనించండి, ఈ దాసులను నా మీద ఏమి చూసి నువ్వు లక్ష్యం ఉంచావు. 2వ అధ్యాయము రూతు గ్రంథం 10వ వచనం చూస్తే, నువ్వు ఏమి చూసి నా మీద లక్ష్యం ఉంచు అని చెప్పినప్పుడు బోయజు, గమనించండి, బోయజు పరిశుద్ధాత్మ ద్వారా 3 మాటలు ఆమెతో చెప్తున్నాడు. మొదటి మాట, నీ పెనిమిటి చనిపోయిన తర్వాత నీ అత్తకు చేసినదంతయు నేను విన్నాను. హల్లెలూయా. 2వ మాట గమనించండి, నీ జన్మభూమిని విడిచి నీవు ఈ ప్రాంతానికి వచ్చావని నేను విన్నాను. 3వది గమనించండి, నీ తల్లిదండ్రులను విడిచి నీ వెలుగని జనాంగం యొద్దకు వచ్చావని. మొదటి మాట గమనించండి, నీవు నీ పెనిమిటి చనిపోయిన తర్వాత నీ అత్తకు చేసినంత నేను విన్నాను. 2వది గమనించండి, నీ జన్మభూమిని విడిచి, నీ తల్లిదండ్రులను విడిచి నీ వెలుగని జనాంగం యొద్దకు వచ్చావని. గమనించండి, దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలంటే, దేవుడు నీ ప్రార్థనలు అంగీకరించాలంటే, దేవుడు నీ మీద, గమనించండి, జాలి పడాలంటే, దేవుడు మరలా నిన్ను తిరుగు కట్టాలంటే, నీవు పోగొట్టుకున్నటువంటి ప్రతి దాన్ని నీకు తిరిగి దేవుడు ఇవ్వాలనుకుంటే నువ్వేం చేయాలంటే, నీవు దేవుడు, గమనించి, నీకు అప్పగించిన పనులు చేయాలి. నువ్వు యజమాని పోగొట్టుకున్నావా, అత్తమామలను మీద లక్ష్యం ఉంచు, వాళ్ళను సంరక్షించు. దేవుడు అన్నాడంటే, నీ వెలుగని జనాంగం యొద్దకు వచ్చావు. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం చలవిస్తుంది. మనము దేవునితో ఎలా ఉన్నాము, ఎలాగ జీవిస్తున్నాము, ఏ విధంగా దేవుని మీద ఆశ పెట్టుకుంటున్నాం, ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు. చూసి నువ్వెంతవరకు దేవుని మీద లక్ష్య పెట్టుకున్నావో అంత మట్టుకు, అంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను ఆయన బలపరచడానికి ఇష్టపడుతుంటాడంటే. చూడండి, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గమనించండి, ఆమె అనుకుంది బోయాజు తన మీద లక్ష్య పెడుతున్నాడని. నేను అంటాను, బోయాజున్న పరిశుద్ధాత్మ దేవుడు తన మీద లక్ష్య పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు ఆరాధన చేసే దేవుడు నిన్ను లక్ష్య పెడతాడు. నువ్వు వాక్యం ప్రకారం నీ అత్తమామలను పోషించినప్పుడు, నువ్వు వాక్యం ప్రకారం నీ అత్తమామలను క్షేమం గురించి ఆలోచించినప్పుడు, బైబిల్ చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ తల్లిని తండ్రిని సన్మానింపు, భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదలంటాడు. కొంతమంది తల్లిదండ్రులనే చూస్తారు, గమనించండి, అత్తమామలను చూడండి. దేవుని వాక్యం చెలవిస్తుంది, జన్మభూమిని విడిచి ఎరుగని జనాముల వద్దకు వచ్చి ఏమీ లేని, తినడానికి సరైన ఆహారము కూడా లేనటువంటి నయోమిని పోషించినందుకు ఆమె ఎంతగా దేవుడు దీవించాడంటే, ఆమె గురించి దేవుడు ఆలోచించాడు కదా. చాలాసార్లు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చెప్తూ ఉంటాను.
గుర్తుపెట్టుకొని గమనించండి. దేవుడు నీ యందు లక్ష్యం ఉంచాలంటే నీవు దేవుని యందు లక్ష్యం ఉంచి నీకు అప్పగించబడినటువంటి వారిని నువ్వు లక్ష్యం పెట్టాలి. నీకు అప్పగించబడి వారిని నువ్వు లక్ష్యం పెట్టి వారిని సంరక్షించాలనే విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తూ ఎంతగా దేవుడు బోయజును దర్శించాడంటే గమనించండి. ఆమె పొలములో ఏరుకున్నటువంటి ఆ పొలములో గమనించండి, ఆమెను గమనించండి, హక్కుదారులుగా మార్చిన విషయాన్ని మీ జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత మనం చూస్తే చరిత్రను చూస్తే బోయజును ఆమె వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తుండే. ఆమె ఏ పొలములో పరగ ఏరుకుందో ఆ పొలాలన్నీ దేవుడు ఆమె పేరును రాయించాడు. ఎంత ఆశ్చర్యకరమైన దీవెన! దేవుడు ఎంతగా ఆమె లక్ష్య పెట్టాడు. ఏ పొలములో అయితే ఆమె ఏడ్చిందో, కన్నీరు కార్చిందో గమనించండి. నువ్వు ఏ సంఘములో అయితే కన్నీరు కారుస్తున్నావు, ఏ ఇంట్లో అయితే నువ్వు కన్నీరు కారుస్తున్నావు, ఏ ఇంట్లో నువ్వు వేదన పడుతూ దుఃఖపడుతున్నావో అవన్నీ కూడా గమనించండి. దేవుడు లక్ష్య పెడుతున్న విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, ఆమె ఏ పొలములో అయితే పరగేరుకుందో ఆ పొలములన్నీ ఆమె స్వాధీనం చేశాడు దేవుడు. ఏ పొలంలో అయితే కన్నీరు కారుస్తూ అనేక మంది దగ్గర అన్నము లేదా భోజనము తిందో ఆమె అనేక మందికి భోజనం పెట్టే తల్లిగా దేవుడు ఆస్వాదించే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే నీకు ప్రేమతో చెప్తున్నాను, నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్ను చూడాలి అంటే గమనించండి, నువ్వు దేవుణ్ణి చూడాలి. దేవుడు చూడాలని ఆశ నీకు ఉండాలి. అప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను చూస్తాడు. మూడవదిగా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలంటే నువ్వు దేవుని తప్పనిసరిగా లక్ష్య పెట్టాలి. ఆరాధన లేదు కదా, మందిరాలు తెరవబడలేదు కదా, ఇక నేను దేన్ని కూడా గురించి ఆలోచించవలసిన పని లేదు అనుకుంటున్నావా? గమనించండి, వాక్యమే దేవుడు. వాక్యమే దేవుడు. నీ హృదయంలో వాక్యం ఉండాలి, నీ జీవితంలో వాక్యం ఉండాలి, నీ నోటిలో వాక్యం ఉండాలి. వాక్యం ప్రకారం నువ్వు దేవుని లక్ష్య పెట్టాలి. వాక్యం ప్రకారం నువ్వు దేవుని లక్ష్య పెడితే దేవుని లక్ష్య పెడతాడు. నువ్వు ఉన్న స్థలంలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. గమనించండి, దేవుడు మరి నిన్ను జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడినట్లయితే, దేవుడు నిన్ను చూడాలని ఆశపడినట్లయితే, దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలని ఆశపడినట్లయితే దేవుని చిత్తానుసారంగా నేను జీవించాలని నేను మీకు తెలియజేస్తున్నాను. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, జీవం కలిగిన మా ప్రభువా, తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయం బట్టి వందనాలు తండ్రి. ప్రభువా, ఈ భయంకరమైన దుర్దినాల్లో, ఈ భయంకరమైనటువంటి శ్రమ దినాల్లో అనేక మంది బిడ్డలు ప్రభువా, అనేక మంది తండ్రులు, అనేక మంది తల్లులు, అనేక మంది ప్రభువా తండ్రి వేదన పడుతున్న సమయం. మేము ఎంతకాలానికి విడిపించబడతాం, ఎంతకాలానికి శ్రమ నుంచి తప్పించబడతాం ప్రభువా? ఈ భయంకరమైన రోగాల నుంచి మేము ఎలా తప్పించబడతాం? ఈ భయంకరమైన శ్రమ నుంచి ఎలా విడిపించబడతాం? ప్రార్థన చేసే వరకు ప్రార్థన చేస్తున్నాం. దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ కటాక్షం చూపించండి ప్రభు. దయతో ప్రభు నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్న ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు మరణ విని వారిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు తండ్రి. ఈ వాక్యమున నీ బిడ్డలను దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. కుమారుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభువా, బెతస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా పడినటువంటి రోగిని చూసిన దేవుడు పరిశుద్ధాత్ముడా, నీవు ఇప్పుడు ప్రభువా నీ బిడ్డలు పడుతున్నటువంటి వాట్లని ఇక్కట్లని చూచి ప్రభువా వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను.
వారి మీద కనికరం ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. దెయ్యాల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. దురాత్మ నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. కుదరని రోగాల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. దేవుడు మమ్మల్ని లక్ష్య పెట్టడం లేదనుకున్నవారు అంటే ఈ రోజున ప్రభువా రూతు ప్రభు తనకు అప్పగించబడిన వారిని లక్ష్య పెట్టి శ్రమపడడానికి కష్టపడడానికి పొలంలో పరగేరుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడ బోయజుని మీరు మాట్లాడి ఆమె మీద లక్ష్యం ఉంచి ఆమెని కటాక్షం చూపించి ఆమెకి క్షేమాన్ని ప్రసాదించినట్లుగా అప్పగించబడిన వారిని లక్ష్యం ఉంచి సంరక్షించేటువంటి గొప్ప కనికరాన్ని మా బిడ్డలందరికీ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తండ్రి సంఘంలో ఉన్న బిడ్డలందరినీ సంరక్షించండి. ఈ దుర్దినాల్లో ప్రభువా వారిని కాపాడండి, పోషించండి, సంరక్షించండి ప్రభువా. దూరదేశంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి ఆదరణ దయచేయండి, వారిని కటాక్షించండి ప్రభు, వారిని దీవించండి ప్రభు. వారికి ఉన్న ఇబ్బందుల నుండి, ఇరుకు నుండి, కష్టాల నుండి, కన్యల నుండి, దుఃఖం నుండి విడిపించండి తండ్రి. అయ్యా మేము స్వదేశం విడిచి దూరదేశం ఇచ్చాం, మా స్వజనులు ఎలాగున్నారని తండ్రి దూరదేశం బాధపడుతున్నారు, మా బిడ్డలు ఎలా ఉన్నారని, మా తొలి ఎలా ఉన్నారని స్వదేశంలో దూరదేశంలో వారి కొరకు ఆలోచిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంది. దయతో జ్ఞాపకం చేసుకుంటాం. కుదరని రోగాలతో బాధపడుతున్నటువంటి వాడు ప్రభువా ఈ కోవిడ్ కాలంలో ప్రభువా తండ్రులను పోగొట్టుకున్నారు, తల్లులను పోగొట్టుకున్నారు, బిడ్డలను పోగొట్టుకున్నారు, అన్నలను పోగొట్టుకున్నవాడు, అన్నయ్యను పోగొట్టుకున్నవాడు, యజమాని పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నవాడు, దుఃఖంలో నలిగిపోతున్నవాడు, కుమిలిపోతున్నవాడు, ఎవరితో చెప్పినా ఆ బాధలు చల్లారమనుకుని వ్యాధులతో ఉన్నవారు దయతో వారిని జ్ఞాపకం చేసుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. దయతో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రాలు. దగ్గర దేవా సంఘం ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో, బాలింతలను చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో, వృద్ధులను జ్ఞాపకం చేసుకో, సండే స్కూల్ పిల్లలను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నూతనంగా గృహాలు కడుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి నీకు స్తోత్రాలు. ఆయా రోగాల బారిన పడిన వారిని ఎంతో జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇంతకాలము దేవుని మందిరానికి మేము వెళ్ళాము, ఇంతకాలము దేవుని మేము సేవించాము, ఈ కుదరని రోగాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి. బలహీనపడిన వారిని దయతో ప్రభువా, నడుమును ముట్టి 18 ఏళ్ళ నుండి వంగిపోయిన స్త్రీని ముట్టి చూచి బాగు చేసిన దేవుడు, ఈ వాక్యం వింటున్న వారిని ఉదయం ఆరాధనలో ఈ వాక్యం ద్వారా దర్శించి బాగుచ్చుకొని ప్రార్థన చేస్తున్నాం. ఈ కటాక్షం చూపించుకొని నీ దాసుని ఈ పరిచర్యలో సాగిస్తున్న ప్రతి కుటుంబమును కూడా పాటలు పాడినటువంటి ప్రవచన పాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని, బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఈ కటాక్షం చూపించండి. ఈ పరిచర్యలో సాగిస్తున్న వారిని, ప్రార్థిస్తున్న వారిని ప్రభువా నువ్వు దయతో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నావు. నీ బిడ్డల్ని మర్చిపోవడానికి నువ్వు అన్యాయస్తుడు కాదు తండ్రి. ఈ పరిచర్య కొరకు ప్రత్యక్షంగా పరోక్షంగా దాని సహాయం అందిస్తున్న ప్రతి కుటుంబమును దయతో జ్ఞాపకం చేసుకోండి, దయతో కరుణించండి. మరి కుటుంబాల బిడ్డలు తండ్రి వారందరినీ మీరు ఆదరించండి తండ్రి. ఆమె మీరు అనబట్టి అప్పుల భారముతో బాధపడుతున్న వారిని, అప్పులో పడిపోయి పైకి లేవనెత్తలేకుండా వారిని దయతో జ్ఞాపకం చేసుకోండి. నీ కటాక్షం చూపించండి, నీ దయ చూపించండి ప్రభు, నీ చిత్తము జరిగించండి ప్రభు. ఈ వారంలో ప్రభువా నారు మళ్ళీ వేయడానికి ప్రభు ప్రజలు ప్రభువా తండ్రి నేను విత్తనానికి తండ్రి తొలకరి పంట కొరకు తండ్రి విత్తనానికి తండ్రి సిద్ధపడుతున్నారు తండ్రి. వారి విత్తనాలను ఆశ్రయించు, వారి పొలాలను ఆశ్రయించు, వారి పాడి పంట పశువులను ఆశ్రయించు తండ్రి.
రోడ్డుకి వెళ్ళేవాడిని, జట్టుకు వెళ్ళేవాడిని, వ్యాపారం చేసేవాడిని, ఉద్యోగం చేసేవాడిని మీరు దయతో జ్ఞాపకం చేసుకుంటారు. రాత్రి అనగా పగలనక శ్రమించే ప్రభుత్వ యంత్రాంగాలు, వైద్య రంగాలు అంటే మీరు దయతో జ్ఞాపకం. వైద్య రంగంలో సేవలు అందిస్తున్న వారు ప్రభువా, తమ బిడ్డలను పోగొట్టుకున్నవారు తండ్రి, ఆయా ప్రభుత్వ యంత్రాంగాలంతా కూడా జ్ఞాపకం. మా దేశంలో సంరక్షించు, మా దేశ ప్రజలకు రక్షణ, మా దేశ నాయకులకు క్షేమం దయచేతండి. ఈ పరిచయలను ఆస్వాదించు ప్రభువా, ఈ పరిచయను ఆస్వాదించు తండ్రి. నీకు తోడు ఉంచండి తండ్రి, నీ కటాక్షం చూపించండి తండ్రి. మా పితరుల దోషాలు మా మీద ఏలుబడి చేస్తున్నాయి, మా పితరుల పాపాలు మా మీద ఏలుబడి చేస్తున్నాయి. వాటిలోంచి మనం విముక్తి కలిగించు తండ్రిని ప్రార్థన చేసే వాళ్ళు ఎవరుంటే ప్రభువా వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. హేబేలు ప్రభువా, నీతో సహవాసాన్ని తిరిగి పొందుకోవాలని శ్రేష్టమైనటువంటి తండ్రి నాయన సమయాన్ని నీకు ఇచ్చాడు తండ్రి. నీ మీద లక్ష్యం ఉంచాడు ప్రభువా. అలా కూడా మేము కూడా లక్ష్యం ఉంచడానికి, నీతో అనుబంధాన్ని పెంచుకోవడానికి, నీ ఆశీర్వాదాన్ని అందుకోవడానికి నీ కృప దయచేయండి. నీ చిత్తము జరిగించండి తండ్రి. కూతు ప్రభువా లక్ష్యం ఉంచింది ప్రభువా, విడవబడిన అత్తగారిని చూడడానికి, సంరక్షించడానికి. కనుకని ఆమె మీద నువ్వు లక్ష్యం ఉంచావు తండ్రి. ఆమె వంశాన్ని మళ్ళా తిరిగి కట్టావు ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ మధ్యాహ్నం ప్రార్థన మీ సన్నిధి చేర్చుకొని ప్రతిఫలం దయచేయండి. నీ దోషుల పట్ల, దోషుల పట్ల, కుటుంబం పట్ల, పరిచర్య పట్ల, సంఘం పట్ల మరోసారి మీరు చూపుతున్న కృప కొరకు వందనాలు. ఈ గొడ్డు కాలంలో ఈ పరిచయం నిలబెడుతూ, సహకరిస్తూ, ప్రార్థిస్తూ, ప్రోత్సహిస్తున్న సంఘ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నీ కటాక్షం చూపించి ఆదరించి నడిపించమని, బలపరచమని. ఈ వాక్యం విన్న వారందరూ కూడా వారు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా వారిని ప్రభువా నీవు దయతో జ్ఞాపకం చేసుకుని, దయతో చూడమని, దయతో లక్ష్యం ఉంచమని, వారి నుంచి ఒక మంచి జవాబు నాయన మీరు ప్రభువా వారు మీ నుండి వారు పొందుకోవడానికి సహాయం చేయమని, సమాధానం మీ నుండి పొందుకోవడానికి సహాయం చేయమని, నెమ్మదిని పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచు ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మహిళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్ము శోధనలోని తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, బలము, మహిమ, శక్తి నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, మన కుమారుడు రక్షకుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యున్య సావాసము, రక్షణ, కాపుదల, నెమ్మది, భద్రత సదా మనకు తోడై నడిపించి కాపాడి కొరించి రక్షించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.